మరి ఒక పాట, ఒక గజల్ మరి సోదరులు కేశరాజు కృష్ణ గారి గళం నుంచి వింటూ ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఒకసారి అందరికీ నమస్కారం అండి. మరొకసారి కాసింతసేపు మిమ్మల్ని మాధవరావు గారి గజల్ లోపలికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఉమాదేవి అమ్మ మిమ్మల్ని తీసుకెళ్లారు, సాహిత్యంలోకి తీసుకెళ్లారు. ఆ సాహిత్యాన్ని పాటలోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఎలా రాయవలెను సఖీ, ఎలా రాయవలెను సఖీ ప్రేమ లేఖ నేనిప్పుడు, ఎలా ఇవ్వవలెను సఖీ హృదయ లేఖ నేనిప్పుడు, ఎలా రాయవలెను సఖీ ప్రేమ లేఖ నేనిప్పుడు, ఎలా ఇవ్వవలెను సఖీ ప్రేమ లేఖ నేనిప్పుడు, ఎచట నీవు ఉంటావో ఎచట నీవు ఉంటావో చెప్పలేదు చిరునామా, ఎచట నీవు ఉంటావో చెప్పలేదు చిరునామా, ఎలా పంపవలెను సఖీ, ఎలా పంపవలెను సఖీ హంసలేఖ నేనిప్పుడు, ఎలా రాయవలెను సఖీ ప్రేమ లేఖ నేనిప్పుడు, ఎలా ఇవ్వవలెను సఖీ హృదయ లేఖ నేనిప్పుడు, మనసు తేలికయ్యేదారి, మనసు తేలికయ్యేదారి చూపమందు ఈ గుండెకు, మనసు తేలికయ్యేదారి చూపమందు ఈ గుండెకు, ఎలా పాడవలెను సఖీ, ఎలా పాడవలెను సఖీ, ఎలా పాడవలెను సఖీ మౌనలేఖ నేనిప్పుడు, ఎలా రాయవలెను సఖీ. వియోగాగ్ని జ్వాలకేమి తెలుసంట నా వేదన, వియోగాగ్ని జ్వాలకేమి తెలుసంట నా వేదన, ఎలా మోయవలెను సఖీ, ఎలా మోయవలెను సఖీ, ఎలా మోయవలెను సఖీ విరహలేఖ నేనిప్పుడు, ఎలా రాయవలెను సఖీ ప్రేమ లేఖ నేనిప్పుడు. గజల్లో ఆఖరి చరణం అండి. మరి మాధవ గజల్ గాక, మరి మాధవ గజల్ గాక సేదదీచు పవనం ఏదో, మరి మాధవ గజల్ గాక సేదదీచు పవనం ఏదో, ఎలా 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 చేర్చవలెను సఖీ, ఎలా చేర్చవలెను సఖీ ఈ కవన లేఖ నేనిప్పుడు, ఎలా రాయవలెను సఖీ ప్రేమ లేఖ నేనిప్పుడు, ఎలా ఇవ్వవలెను సఖీ హృదయ లేఖ నేనిప్పుడు. సగం మందే చప్పట్లు కొడితే మీరు ప్రేమ లేఖ ఇంకివ్వనట్లు లెక్క ఇంకానే. కాబట్టి అంటే గజల్ పుస్తకం రూపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, చదివేటప్పుడు అర్థమైతే ఒకలా ఉంటుంది, గాయకుడు పాడినప్పుడు ఇంకోలా ఉంటుందండి. ఇదే భావన గాయకుడు కనుక వేరే అర్థంతో తీసుకుంటే వేరేలా ఉంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని గాయకుడు సహజంగా కవి యొక్క హృదయాన్ని ఆవిష్కరించగలిగే విధంగా గజల్ చదవగలగాలండి, ముందు చదవగలగాలి. చదివిన తర్వాత గజల్ కవి యొక్క హృదయాన్ని ఏ ఫీల్తో రాశాడో గమనించాలి.
చాలామంది చేస్తున్నటువంటి లోపం ఏంటంటే అదే నాతో సహా. అంటే నేనేది పురాణ పురుషుడునే పుట్టుకు రాలేదండి, నేను కూడా చాలా తప్పులు పాడిన వాడిని. తర్వాత నాకు అనిపించిన అంశం మీ ముందు ఆవిష్కరిస్తున్నాను అంతే. నన్ను తీర్చినటువంటి అక్కడ ఉన్నారండి బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు ఒకసారి నిలబడండి. ఆయన నాకు సంగీతంలో చాలా మెలకువలు నేర్పాడండి. ఆయన నాకు సంగీతం అంటే ఏంటో తెలియనప్పుడు కూర్చోబెట్టి నాన్న సంగీతం అంటే ఇదిరే అని. నాకు కాలేజీలో ఆయన సీనియర్ అండి, ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇక్కడే పనిచేస్తున్నారు ఆయకారి భవన్లో. చాలా స్పిరిచువల్గా కానీ చాలా అంశాలు నాకు చాలా నేర్పారండి ఆయన. సో ఈజ్ మై మెంటర్ బేసికల్లీ. అంటే పాట వినడం కాదండి, ఒక పాటని మనం ఎంత పెర్ఫెక్ట్గా సాధన చేయగలుగుతామంటే కవి ఎంత ఘర్షణ పడతాడంటే ఒక గజల్ ఆవిష్కరించడానికి మనకు అనిపిస్తూ ఉంటుందండి. అరే చాలా ఈజీగా ఈ గజలు బాగాలేదే ఏం రాశారు వీళ్ళు అని వెంటనే తేల్చి పారేస్తూ ఉంటాయి, వెంటనే తేల్చేస్తూ ఉంటాయి, అబ్బాబ్బా ఏం లేదండి అని. కానీ కవి యొక్క హృదయాన్ని ఆవిష్కరించే విధంగా చదవనంతసేపు మీరు ఏ గజల్ చదివినా అలాగే అనిపిస్తుంది. కాబట్టి పుస్తకాన్ని నేను అంతకుముందు ఫంక్షన్ కూడా చెప్పానండి, ఏదో నవల్ చదివినట్టు గజల్ పుస్తకాన్ని చదవకూడదండి. సరదాగా ఒక గజల్ చదివి ఎందుకు రాశాడ్రా ఈ షేరు, కవి ఎందుకు రాశాడ్రా ఈ షేర్ అన్న ఒక్క విషయాన్ని మీరు మనస్సులో కాసింతసేపు మధిస్తే ఆటోమేటిక్గా కవి తనే ఆవిష్కరించబడతాడు. ఇందాక కుసుమ్ గారు మాట్లాడుతూ గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, చెలి కాటుక మాటునున్న వ్యధలెవ్వరు తూచగలరు. అంటే దీన్ని ఒక ప్యాథటిక్గా చెప్తే ఒకలా ఉంటుందండి, కొద్దిగా ఫీల్తో అంటే జనరల్గా ఆనందకరమైనటువంటి దాంతో చెప్పాల్సి వస్తే ఇన్ఫర్మేటివ్గా చెప్తే ఎలా ఉంటుంది. గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, చెలి కాటుక మాటునున్న వ్యధలెవ్వరు తూచగలరు, అతికించిన చిరునవ్వుకు విలువన్నది ఉంటుందా, అతికించిన చిరునవ్వుకు విలువన్నది ఉంటుందా, వెలుగుతున్న ఒక చీకటి రొదలెవ్వరు తూచగలరు, గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, చెలి కాటుక మాటునున్న వ్యధలెవ్వరు తూచగలరు, పాడలేని వేదనలను చెక్కుటెలా శిల్పంగా, పాడలేని వేదనలను చెక్కుటెలా శిల్పంగా, ఉలికందని ఆవేదన కవులెవ్వరు తూచగలరు, గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, చెలి కాటుక మాటునున్న వ్యధలెవ్వరు తూచగలరు. ఇదే గజల్లో ఆఖరి చరణం అండి. ప్రతి గజలొక ప్రేమ లేఖ, ప్రతి గజలొక ప్రేమ లేఖ అయ్యేనా మాధవుడా, ప్రతి గజలొక ప్రేమ లేఖ అయ్యేనా మాధవుడా, మనోవీణ తంత్రులలో మరులెవ్వరు తూచగలరు, గాలికెగురు నీలికురుల కథలెవ్వరు తూచగలరు, చెలి కాటుక మాటునున్న వ్యధలెవ్వరు తూచగలరు. గజల్లో ఉన్నటువంటి సారాన్ని మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి, అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు. అంటే ఇది కవికి సంబంధించినటువంటి హృదయావిష్కరణ అండి. ఈ కీర్తి నాది కాదు, గుర్తుంచుకోండి.
నేను పాడినటువంటి ఈ చప్పట్లవి నాకు సంబంధించినవి కావు. ఇవన్నీ కూడా పూర్తిగా కవికే చెందుతాయనే విషయం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇవి కవివి, నేను జస్ట్ ఒక మీడియం లాంటి వాడిని. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి గజల్ సాహిత్య వేదిక, అలాగే ప్రత్యేకంగా ఉన్న అతిథులందరికీ కూడా మీ సమయాన్ని ఈ పుస్తకావిష్కరణ కోసం కేటాయించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్.